ఏటీఎం కార్డు పోతే సరే అప్పు తీసుకో. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ దేశముఖ్ నువ్వు నేను దేశముఖ్ చెప్పులు తిరుగుతురా మరి అది గది తీరేందుగా చూసుకో ఏంది నువ్వు చూసేది అని చెప్పి నేను అది చూసేది అని చెప్తుంటే వాళ్ళే కొడదాం అనుకున్నా. కేసీఆర్ గారు ఎందుకు వచ్చేవారు అది నువ్వు గిందుకు వచ్చినా అని చెప్పావు అనుకున్నా. అని నువ్వు నాకు ఏం చెప్తావు ఇప్పుడు అవునే గిన్నెల నుంచి తిరుగుతాను నేను 50 ఏళ్ళకి వచ్చినాను. పుస్తకంగా జడ్పీటీసు ఎంపీ కాలవాడు ఏదన్నా వస్తే ఒకటి చేద్దాం నాకు కూడా ఇజ్జత్ మానం అనిపిస్తుంది. దీని ఏళ్ళ నుంచి తిరగవాడికి ఏ ఒక్క పదవి లేదా పదవి అని చెప్పి ఈయనే రాగానే ఆయనకు అదేంటే పదవి ఎమ్మెల్సీ 32 కోట్ల రూపాయలు ఈ మొగోడికి 32 కోట్లు ఖర్చు పెట్టినట్టు బాగా అందరికి ఇవ్వాలి. ఇంకా ప్రచారం 2 కోట్లు ఇవ్వాలి, ఇంకోటి కోటి ఇవ్వాలి, రమేష్ కోటి ఇవ్వాలి అని చెప్పి ఈయన పట్టుకొచ్చారు. ఈ మన పార్టీలకు చేసాడు 32 కోట్లు ఎమ్మెల్సీ రాగానే విప్పుల వల్ల చీపు విప్పు అడిగినారు ఈ మొగోడికి. చీపు విప్పు ఎందుకైనా చీపు విప్పు అంటే రికార్డు అడిగిన దేనికి చీపు విప్పు పెట్టారు. ఆ రోజు నేను సత్యంగా ఉన్నాను హైదరాబాద్ అసలు ఇక పలరాశ పని పోతే అన్నా నన్ను ఇచ్చినట్టున్నారు ఇక్కడికి పోతే ఇక్కడనే ఉండాలి అని చెప్తున్నారు. ఇదే పదం అని ఉన్నాడు. చీపు విప్పు కూడా పెట్టారు. పెడితే అందరు సీనియర్లు ఏం చేశారు దాపురం కింద మేము ఉండేది ఆ చీపు విప్పు వాడికి పెడితే విప్పు పెట్టుది. చీపు విప్పు ఏంటంటే అప్పుడు క్యాన్సర్ అయింది. విప్పు రాగా నీకు రిటర్న్ లేకుండా ఎమ్మెల్సీ విప్పు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ నీ 40 ఏళ్ళ 50 ఏళ్ళు వచ్చినాయి. మరి మాకు ఏది గతి లేకపోతే ఇంతవరకు అయినా సరే మీకోసం తిరుగుతా. బై ఎలక్షన్లు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ నీ ఊళ్ళో మీ ఆట వస్తే శనిగిరం నా ఊరు మీ ఆట వచ్చింది కమలాపూర్ మండలం. నేను ఎవరి కార్యకర్తనే నాకు ఏది లేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డాం చేస్తాం భవిష్యత్తులో కూడా చేస్తాం. కానీ మరి హరీష్ అన్నకో కేటీఆర్ అన్నకో కేసీఆర్ సార్కో కొంచెం అన్న వాళ్ళు పెద్ద గ్రహించే శక్తి వాళ్ళకు మరి గీసంతో పెట్టుకొని తిరుగుతాను. పార్టీ సర్వనాశనం అవుతుంది. హుజరాబాద్లో నాశనం 16 వాళ్ళు అవుతాను. కేసీఆర్ బాగా వస్తాయి కదా అంటే ఇప్పుడు ఈ పిల్ల ఆడియోటి వాళ్ళు పిచ్చి పడతారు. ఒడిషికి ఎందుకు ఎవరింట్లో చొరవబడ్డా ఎవరింట్లో చొరవబడ్డా దేని గురించిందని ఆయన రౌడీ షీట్ ఓపెన్ చేయంటాడు. మళ్ళీ వినోదానికి అయితే పాప ఆయన అప్పటికప్పుడు మాట్లాడి ఢిల్లీలో కూడా ఆయన సేవ్ చేసింది. నీ ఎంబడి తిరిగేటం డ్యామేజ్ చేస్తావు. సేమ్ ఎల్లికి ఎగేసుడు మళ్ళీకి దిగేసుడు. ఇప్పుడు వీళ్ళని పెట్టింది కదా వీళ్ళు నోడదేం కాదే. సీనియర్ అనేటోడు వీళ్ళు ఉండొద్దు. నా కింద అన్న అని తిరిగేటోడు ఉండాలి. కానీ నేను ఒక అన్న అనొద్దు. ఆయన్ని అందరూ అన్న అనాలి. ఇప్పుడు అప్పుడు చూసింది కదా మన ఎమ్మెల్సీ వీటికి వచ్చినప్పుడు అన్న ఎందుకు తిరుగుతారు అక్కడ బుచ్చపల్లి నెంబర్ ఎందుకు తిరుగుతారు. 10 కార్లు 20 కార్లు వీడియోలు సెల్ఫీలు ఎందుకు రాబోయి ఏంది ఎక్కడి కదా. పోలీసు వాళ్ళు కూడా తిట్టి ఉంటున్నారు. ఇప్పుడు చూడు కులాల పేరు పెట్టి తిరిగివి, మతాల పేరు పెట్టి తిరిగివి, అధికారులను తిడితివి, మంచి గవర్నర్లను తిడితివి. నువ్వు తిట్టండి ఎవరు ఆ కేసీఆర్ కూడా తిట్టి వచ్చినావు కదా. నువ్వు తిట్టండి ఎవరిని ఉన్న ఊరిలో కావాలి ఇల్లంతా ఉంటుంది ఓటేసిన పాపానికి వీళ్ళు కాలబెట్టి వాళ్ళు సుతారా సుతారా ఇలా ఇంతకుముందు మళ్ళీ ఒకటి అన్నారు ఆయన లెక్క మనం మారదామా మనం లెక్క ఆయన మారదామా అని. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక 20-25 సంవత్సరాల ఒక ఆడపిల్ల మన ఇంట్లోనే పుట్టి పెరిగి ఉంటుంది. పెళ్లి చేస్తాం అత్తగారింటికి పోతుంది. ఏం పనికి వీడియో పెళ్లి చూపులా నేను గ్లాసులు గిట్ట పెట్టిన కిందనే పెట్టి ఏం కనబడకుండా అందరు పడాలి. మనం పైసలు పెట్టిన పెన్షన్ కట్ అవుతుంది రేపు అని చెప్పి అందరు బెదిరించేది. అట్లా మరి మధుర్ శంకర్ అయితే సార్ మమ్మల్ని ఎట్లా నువ్వు అట ఫోటోలో పడద్దా కొండలేడు సార్ మంచిది అందుకే పైకి పంపిస్తాడట. ఏమంటున్నా దీనికంటే ముందే పెట్టు. లేచి 2 నిమిషాలు 2 కాదు 10 నిమిషాలు మంచిగా మాట్లాడు. తను దగ్గర మాట్లాడినాక కేవలం సాధక బాధకాలు ఉంటే వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారు.
ఊరు వ్యక్తిగత పంచాయతీ ఊరు గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే ఊరు వ్యక్తి మా చాలా మంది మనం ఇక్కడ ఈ మండలం